గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ క్లాస్లో చాప్టర్ 3 నూతన మతోద్యమాలు వాటి యొక్క ప్రభావం అనేటటువంటి అంశం పైన మన దేశంలో నూతన మతాలు ఆవిర్భవించడానికి కారణం ఏంటి అనే అంశాన్ని సంక్షిప్తంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం ఇంతవరకు 2 యూనిట్లను కూడా పూర్తి చేయటం జరిగింది. మొదటిది చరిత్ర పరిచయం మరియు శిలాయుగ సంస్కృతులు, రెండవది సింధులోయ నాగరికత మరియు వైదిక నాగరికతల గురించి సంక్షిప్తంగా నేర్చుకున్నాం. అండ్ నౌ we were enter into third unit, that is the existence of new religions and its effect on Indian society in BC 6th century. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చాలా ప్రాధాన్యత ఉన్నదండి. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, మతపరమైనటువంటి అంశాలలో చాలా నిరాశ, నిస్పృహలు, ఒక అశాంతి, అలజడులు అనేవి సృష్టించబడ్డాయి. వాటి వల్ల సామాన్య ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయబడ్డారు. అటువంటి తరుణంలోనే సామాన్య ప్రజలకు ఒక ఆశాదీపంగా నూతన మతాలు, నూతన సిద్ధాంతాలు ఆవిర్భావంలోకి రావటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అందులో గ్రీక్లో పాత విలువలు, విశ్వాసాలకు వ్యతిరేకంగా సోక్రటీస్ అనేటటువంటి తత్వవేత్త పెద్ద ఎత్తున ఉద్యమించిండు. అతడు ఏ విలువలను బోధించిండంటే విప్లవాత్మకమైనటువంటి ప్రబోధాన్ని బోధించిండు. నువ్వెవరు, నీ పుట్టుక కారణం ఏంటి అనేటటువంటి క్వశ్చన్లతో అతడు విప్లవాత్మకమైనటువంటి ప్రబోధాన్ని ప్రజలకు ఉద్బోధించింది. ఇక పర్షియాలో జొరాస్టర్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ పాత విలువలను, విశ్వాసాలను నిరసించిండు. ఆయన ఏమని ఉద్బోధించిండు? చివరికి సత్యానిదే అంతిమ విజయం అని జొరాస్టర్ పలికిండు. ఎక్కడ? పర్షియా దేశంలో. ఇకపోతే చైనాలో కన్ఫ్యూషియస్ అనేటటువంటి వ్యక్తి కూడా పాత విశ్వాసాలను, విలువలను నిరసించింది. సమాజంలో ఎన్నో కాలాల నుంచి పేరుకుపోయినటువంటి అంధవిశ్వాసాలను, మూఢాచారాలను నిరసిస్తూ ప్రజల్లో నైతిక విలువలకే ప్రాధాన్యతను ఇతడు ప్రచారం చేయటం జరిగింది. కన్ఫ్యూషియస్ చైనాలో నైతిక విలువలు. ఇక ఇండియాలోనైతే గౌతమ బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడు వీళ్ళిద్దరూ కూడా శాంతికి, అహింసకి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, దురాచారాలను అన్నిటినీ నిర్మూలించడానికై ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మన భారతదేశంలో నూతన మతాల పుట్టుక అనేది మొదలు కావటం జరిగింది. అందులో ఒకటి జైన మతం అయితే, రెండవది బౌద్ధ మతం. అలాగే ఇందులో ఉన్నటువంటి చార్వాకులు మరియు లోకాయతులు అనేటటువంటి వాళ్ళ గురించి కూడా సంక్షిప్తంగా మనం ఒక క్లాస్లో చూద్దాం. అంటే ఈ 3 మతాల గురించి, 4 మతాల గురించి, అలాగే ఈ మతాలు సామాజిక రంగంలో, మత రంగంలో చేసినటువంటి సేవ ఎలాంటిది, తర్వాత ఈ మతాల యొక్క ప్రభావం మూలంగా నాటి సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి,
మతరంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి అంశం మీద సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి, అలాగే చార్వాకులు మరియు లోకాయతులు అనేటటువంటి వాళ్ళ గురించి నేర్చుకుంటాం. సో ఈరోజు వీడియోలో మాత్రం మనం టుడే అవర్ టాపిక్ ఈస్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ టు ద రైజ్ ఆఫ్ ది న్యూ రిలీజియన్స్ ఇన్ BC 6th century ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఈ నూతన మతాల పుట్టుకకు గల కారణాలేంటి? వాట్ ఆర్ ద రీజన్స్ టు రైజ్ ఆఫ్ ది న్యూ రిలీజియన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ? కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాం. సో ముందుగా నూతన భౌతిక పరిస్థితులు. భౌతిక పరిస్థితులను ఏంటంటారు? భౌగోళిక పరిస్థితులు. ఈ భౌగోళిక పరిస్థితులు నూతన మతాలకు ఎలా కారణమైనాయి విశ్లేషిస్తే, తొలివేద కాలంలో ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో జీవించిరని మనకు తెలుసు. కానీ మలివేద కాలం వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికి వలస వచ్చారు? గాంగటిక్ ప్లెయిన్కి, అంటే గంగా మైదానంలోకి రావటం జరిగింది. మరి అప్పుడు గంగా మైదానం మొత్తం కూడా దట్టమైనటువంటి అడవులతో నిండి ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి ఆర్య తెగలు గంగా మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి దట్టమైనటువంటి అడవులను మొత్తం కూడా నరికివేసి ఆ భూమిని మొత్తం కూడా సాగు భూమిగా మార్చి నీటిపారుదల వసతులు కల్పించుకొని పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆ భౌగోళిక పరిస్థితులు అనేవి, నూతనంగా వెలుగులోకి వచ్చినటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు అనేవి ప్రజల యొక్క ఆలోచనల మీద, ముఖ్యంగా ఆర్యుల యొక్క ఆలోచన విధానాలపైన ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా ఆర్యులలో, మలివేద కాలంలో ఆర్యులలో వెలుగులోకి వచ్చినటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతున్నదో దాన్ని మనం చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాం. ఆ చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు దోహదపడ్డాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో కొన్ని వర్ణాలు చాలా వివక్షకు గురి కాబడ్డాయి. ముఖ్యంగా శూద్రవర్ణం వారికి ఎటువంటి హక్కులు లేవు, వాళ్ళ జీవితాలు దుర్భరం. దే హ్యావ్ నో రైట్స్ టు ఎనీ సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ. కాబట్టి వాళ్ళు మోక్ష మార్గం పొందటానికి చాలా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి వృత్తులు అవలంబిస్తారు. వస్తు ఉత్పత్తిలో భాగస్వామ్యం ఉన్నది, కానీ సామాజిక మత రంగాలలో మాత్రం వాళ్ళకు ప్లేస్మెంట్ అనేది లేదు. మరి సప్తాంగ సంస్కారాలు చేసినటువంటి వాళ్ళకే మోక్ష ప్రాప్తి కలుగుతుంది, తర్వాత లేకపోతే ఎవరికి కూడా మోక్షం కలగదు అనేటటువంటి ఆలోచనని వేదాలు, ఉపనిషత్తులు చెప్పినాయని వాళ్ళు చెప్పారు, బ్రాహ్మణ వర్గం. మరి అటువంటి అవకాశం మాకు లేదే అనేటటువంటి ఒక ఆలోచనలో, నిరాశ నిస్పృహలో ఆ యొక్క శూద్రవర్ణం వారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వాళ్ళకి ఆలోచనని రేకెత్తించి చివరికి పాత విలువలను, విశ్వాసాలను, వర్ణ వ్యవస్థను మొత్తం కూడా ఎదిరించడానికి, నిరసించడానికి వాళ్ళకు దోహదపడ్డాయి. అంటే మలివేద కాలం తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి నూతన భౌగోళిక అంశాలే నూతన మతాల పుట్టుక కూడా కారణమైనవి. ఇక రెండవది సామాజిక మత పరిస్థితులు. ముఖ్యంగా మలివేద కాలం నాటి సామాజిక మత పరిస్థితులు అనేవి దిగజారిపోయినాయి, పతనం చెందినాయి. మలివేద కాలం నాటి సామాజిక వ్యవస్థ పైన బ్రాహ్మణ ఆధిక్యత అనేది పెరిగిపోయింది.
వైదిక ధర్మశాస్త్రం ప్రకారం అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజాది కార్యక్రమాలు, కర్మకాండలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ముఖ్యంగా వైదిక మత క్రతువులు అనేవి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మారిపోయింది. మరి అంత ఖర్చు చేసి ఇక్కడ క్రతువులను నిర్వహించేటటువంటి స్తోమత సామాన్య ప్రజానికానికి ఉందా అంటే నో, లేదు. వైదిక ధర్మంలో ఉండేటటువంటి క్రతువులను, సంస్కారాలను నిర్వహించలేనటువంటి పరిస్థితి మాకు లేదే అని చెప్పేసి సామాన్య ప్రజానికం నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి సందర్భంలోనే వెలుగులేకలాగా వాళ్ళకు ఆశాదీపంలా నూతన మతాలు అనేవి ఇక్కడ ఒక దీపంలా అవి కనిపించడం జరిగింది. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలే నిజమైనటువంటి మోక్షానికి మార్గం అని చెప్పేసి ఇవి ప్రబోధించినాయి. ఆనాటి వైదిక మతంలో ఉండేటటువంటి మూఢ విశ్వాసాలను, అందాచారాలను మొత్తం కూడా ఇవి దూయబట్టినాయి. అంటే ఒక రకంగా ఆ కాలంలో ఉండేటటువంటి సామాజిక మతపరమైనటువంటి సిద్ధాంతాలే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల పుట్టుకకు కారణమైందని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఇక మూడవది ఆర్థిక పరిస్థితులు. మలివేద కాలం నాటి సమాజంలో ఉండేటటువంటి ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా ఇక్కడ నూతన మతాల పుట్టుకకు కారణమైందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మలివేద కాలం నాటి ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. వాళ్ళు అనేక రకాలైనటువంటి లోహపు పరికరాలను, పనిముట్లను ఉపయోగించి చెట్లను నరికివేసి నూతన భూమిని సేద్య భూమిగా మార్చి వస్తు ఉత్పత్తిని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. అటువంటి సందర్భంలోనే హిందూ మతంలో ఉండేటటువంటి క్రతువులను, యజ్ఞయాగాలను, పూజాది కార్యక్రమాలను నిర్వహించడానికి బ్రాహ్మణ పండితులను మొత్తం కూడా దేవతలను సంతోషపరచడానికి జంతు బలులను ఎక్కువగా ఇవ్వటం మొదలుపెట్టారు. జంతు బలుల వల్ల జంతువులు మొత్తం కూడా చనిపోయినాయి. వ్యవసాయానికి జంతువుల యొక్క కొరత ఏర్పడ్డది. మరి ఆ కొరతను తీర్చడానికి అడ్డంకిగా ఎవరున్నారంటే ఈ యొక్క వైదిక మత సిద్ధాంతాలు. కాబట్టి వైదిక మతంలో ఆచరించబడ్డటువంటి ఆ యొక్క మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, ఆ క్రతువులు ఏవైతే ఉన్నాయో, జంతు బలులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంతమొందిస్తే ఖచ్చితంగా మన వ్యవసాయ అవసరాలకు కావాల్సినటువంటి జంతు సంపద మన దగ్గర ఉంటుందని చెప్పేసి వీళ్ళు భావించారు. అందుకు శాంతిని, అహింసని మొత్తం కూడా ప్రబోధించేటటువంటి మతాల కోసం వాళ్ళు ఎదురు చూడసాగారు. ఆఖరికి వైదిక మతంలో ఉండేటటువంటి సంస్కారాలను కొంతమంది క్షత్రియులే స్వయంగా వ్యతిరేకించారు. నూతన మతాలను స్థాపించడానికి క్షత్రియ వంశస్థులే ముందుకు రావటం జరిగింది. అందులో గౌతమ బుద్ధుడు క్షత్రియ వంశానికి చెందినవాడే, వర్ధమానుడు, మహావీరుడు కూడా క్షత్రియ వంశానికి చెందినటువంటి వ్యక్తులే. అంటే సాక్షాత్తు క్షత్రియ వంశం వారే ఇక్కడ అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనయ్యారు నాటి సామాజిక మత సిద్ధాంతాలను చూసి. కాబట్టి ఒక రకంగా ఆనాటి కాలంలో ఏర్పడ్డటువంటి ఈ ఆర్థిక పరిస్థితులే నూతన మతాలకు కారణమైనవి అని చెప్పేసి చరిత్రకారులు భావించారు. ఇక నాలుగోది, చివరిది రాజకీయ పరిస్థితులు. మలివేద కాలంకి వచ్చేసరికి ఆర్యులు రాజ్యాల స్థాపన చేశారు. తొలివేద కాలంలో ఆర్యులు తెగలుగా సప్త సింధు ప్రాంతంలో జీవించారు. కానీ మలివేద కాలం వచ్చేసరికి ఈ తెగలు కలిసి ఒక రాజ్యంగా ఆవిర్భవించింది. మలివేద కాలంలో మనకు దాదాపు 16 మహాజనపదాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. 16 జనపదాలు.
మరి జనపదాలలో రాజన్ యొక్క ఆధిపత్యం పెరిగింది. ఈ వాజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఈ హ్యాడ్ ఆల్ పవర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. అతడు రాజ్యాధినేత అయింది, సర్వాధికారాలు కూడా అతని చేతిలోకి వచ్చిపోయింది. ఇక పరిపాలనలో మతందా ఆధిపత్యం రాజుదా అనేటటువంటి విషయం తేల్చవలసిన సందర్భం ఏర్పడ్డది. దాంట్లో పై చేయి రాజే సాధించండి. మతం పైన కూడా సర్వ హక్కులు రాజుకే ఉంటాయని ప్రకటించుకున్నారు. ఎందుకంటే సమాజం పైన ఆధిపత్యాన్ని, సామాజిక రక్షణ, రాజ్య రక్షణ, ప్రజారక్షణ మొత్తం కూడా రాజు యొక్క ముఖ్య కర్తవ్యాలుగా ఇక్కడ దిశానిర్దేశం చేసింది. అటువంటి రాజ్యాధినేతకు సర్వ హక్కులు ఉండాలనేటటువంటి కాన్సెప్ట్లో మతాలను సైతం పక్కకు తోసిపెట్టారు. మతంలో ఉండేటటువంటి మూఢాచారాలను, అంధవిశ్వాసాలను మొత్తం కూడా వీళ్ళు వ్యతిరేకించారు. మరి కానీ వైదిక మతం ఊరుకున్నదా? లేదు. బ్రాహ్మణులు తన ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ఎక్కడ కూడా తమ సుముఖతను వ్యక్తపరచలేదు. సమాజం పైన వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం వాళ్ళు అన్ని రకాలైనటువంటి మార్గాలను అన్వేషించుకున్నారు. ఇలా రాజుకు మతానికి మధ్యన ఉండేటటువంటి ఈ ఆధిపత్య పోరును వ్యతిరేకించి అవసరమైతే నూతన మతాలను స్థాపించి రాజు యొక్క తన అధికారాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలో అంతిమంగా గౌతమ బుద్ధుడు, వర్ధమానుడు సక్సెస్ అయ్యారు. జైన బౌద్ధ మతాలు అవతరించినాయి. శాంతికి ప్రాధాన్యత ఇచ్చారు, అహింసను ప్రాధాన్యత ఇచ్చారు, హింసను వ్యతిరేకించారు. నాటి వైదిక సమాజంలో ఉండేటటువంటి పాత విలువలను, విశ్వాసాలను, నమ్మకాలను, దురాచారాలను అన్నిటినీ కూడా రూపుమాపటం కోసం ప్రయత్నించారు. తరతరాల నుంచి నిరాశ నిస్పృహకు లోనైనటువంటి సామాన్య ప్రజానికానికి ఒక ఆశాదీపంగా వాళ్ళు కనిపించారు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు నీతి మార్గమే మోక్ష మార్గానికి సాధనం అని చెప్పేసి వాళ్ళు ప్రబోధించారు. తద్వారా సామాజిక సంస్కరణ అనేది మన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మన భారతీయ సమాజంలో చోటు చేసుకున్నది. వాటి ఫలితంగా పాత వ్యవస్థ మొత్తం కూడా తిరిగి వ్యవస్థీకరించబడ్డది. ఒక నవయుగానికి నాంది పలికారు. కొన్ని వందల సంవత్సరాల సంధి వస్తున్నటువంటి పాత విశ్వాసాలను, దురాచారాలను మొత్తం కూడా రూపుమాపబడి కొత్త పద్ధతులను, సంప్రదాయాలను మొత్తం కూడా ఫాలో కావటం మొదలుపెట్టారు. సో మరి అలా బౌద్ధ, జైన మతాలు ఏ సిద్ధాంతాలను అక్కడ ప్రచారం చేశారు, వాటి మూలంగా సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినాయి అనేటటువంటి అంశం గురించి రేపటి క్లాసులో మనం సంక్షిప్తంగా నేర్చుకుందాం.